చూడండి సోషల్ మీడియా నేరుగా ఆ పేర్లు కానీ ఆ అనుబంధాలు కానీ అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా అభ్యంతరకరమైన కామెంట్స్ కొన్ని నేను ఇక్కడ మాట్లాడలేను. అలాంటి కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎనీహౌ ఒక మాట జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుందని. దానికన్నా ముందర నాగబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సత్యనారాయణ గారు. హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. జగన్ లాంటి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చూశారు కదండి జగడం సత్యనారాయణ గారు. నేనే దోహదపడ్డానని ఎవరైనా అనుకుంటే వారి కర్మ. ఎవరు? పిఠాపురం వర్మ గారే కదా అందది. సత్యనారాయణ గారు, జగడం సత్యనారాయణ గారు వినిపిస్తోందా? సత్యనారాయణ గారు వినిపిస్తోందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తోందా? నాగబాబు గారు ఏం మాట్లాడారో విన్నారా? విన్నాను సార్. ఎవరో దోహదపడ్డారనుకుంటే అంత వారి కర్మ అన్నారు. అంతకుముందే పిఠాపురం వర్మ గారు ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేశారు కదా, పరుల కష్టం మీద గెలుపు కాదని. అదే ఇప్పుడు అదే సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం వెనుక అందరి యొక్క కృషి ఉందనేది మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు వర్మ గారిని దగ్గర పెట్టుకుని, వర్మ గారు వాళ్ళ అబ్బాయిని కూడా దగ్గర పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా స్వాగతించాం. ఆ రోజు ఈ రోజు కూడా స్వాగతిస్తున్నాం. నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని పెద్దంతగా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఎందుచేతనంటే ఇది కూటమిలో ఉన్నటువంటి ధర్మం. అక్కడక్కడ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు. ఎందుకంటే ఆ రోజు వర్మ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి వరుసలోనే మొదటి వచ్చిన ఎమ్మెల్సీనే మీకు ఇస్తాం కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారు విజయంతో పాటు మన విజయం కూడా ముడిపడి ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన కూడా అంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మరి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హెచ్చరించడం, మాకు సూచన చేయడం, ఆ విధంగా పనిచేసినటువంటి క్యాడర్ అందరూ కూడా ఈ రోజు కూడా 99 మీడియా సాక్షిగా నేను కూడా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఇదంతా కూడా ఈ రోజు ఒక ఎత్తుగడగా సాగుతూ ఉంది. ఇందాక జగన్ గారి గురించి మీరు నిద్రపోతూనే ఉండండి, 30 సంవత్సరాలు నిద్రపోండి అని చెప్పి ఏదైతే వ్యాఖ్య చేశారో అది వాస్తవం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% కూడా కూటమిలో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ విడదీసి మనం పబ్బం కొట్టుకోవాలని రాజకీయాన్ని చాలా సార్లు ప్రయోగించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు బాలినేని శ్రీనివాస ఆస్తులు, నా వియ్యంకుడు వాస్తు ఆస్తులు కూడా కాజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. ఈ రోజు ఇంత బూతులు పురాణాలు, బూతులు తిట్టే వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం.
సత్యనారాయణ గారు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ అలా ఉంది, చివరి మీరు చివరి అడ్జస్ట్ దగ్గర చేసుకోండి. చేయడం. జగడం సత్యనారాయణ గారు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లోపల కాంగ్రెస్ నాయకులు షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. షేక్ సైదా గారు, నిన్న చూశారు ప్లీనరీ. మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టే మత రాజకీయాల చిచ్చుని, అలాగే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలని దక్షిణాదిని ఉత్తరాదిని విడదీసే వ్యవహారాన్ని ఎండగడుతూ గట్టిగా మాట్లాడారు. సో అంటే అఫ్కోర్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మీ ప్రజెన్స్ లేదు, కానీ ఈసారి ఏదో 2029కి తంటాలు పడుతున్నారు వద్దాము అసెంబ్లీలోకని. మీరు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని, అలాగే ఓవరాల్గా జనసేన పార్టీ ప్లీనరీ వ్యవహారాన్ని? వాసుదేవన్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ సోదరుడు ఎం శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు జగడం సత్యనారాయణ గారు, అలాగే మిత్రుడు వైసీపీ నాయకుడు దేవడ లక్ష్మణ్ గారు, 99 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. వాసుదేవన్ గారు, నిన్న జనసేన జయకేతనం సభ జన సమీకరణతోటి బ్రహ్మాండంగా జరిగిందంటాం.